ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు చిరుగ జాతకం చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దాం ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో. మేషరాశి నుంచి మీనరాశి వరకు మొదటిగా మేషరాశి వారి జాతకం ఎలా ఉంది చూడు జానకిరామ్. ప్రశ్న శాస్త్రం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, ఫ్యూచర్ లైఫ్ది, రాజకీయంది, కెరీర్ది, ఆరోగ్యంది, వంటిది, ఇంటిది, నమ్మిన పనిది చూడు. మేషరాశి వారి జాతకంలో ఆంజనేయ స్వామి వచ్చిండండి. జెండాపై కపిరాజు చిరంజీవి ఆంజనేయ స్వామి వచ్చిండు. అలాగే విష్ణు విశ్వ బ్రహ్మ వచ్చిండ్రు. రాఘవేంద్ర స్వామి వచ్చిండు. మేషరాశి వారి జాతకంలో ఆదాయం 11, ఖర్చు 11 ఉందండి. సాయం చేసే నలుగురు, ఇబ్బంది పెట్టి నలుగురు సరి సమానం ఉన్నది వారి జాతకంలో. నవగ్రహాల్లో వారికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు అనుకూలంగా లేవండి. ఇల్నాటి శని ప్రభావం ఉన్నది వారి పేరు మీద. ఇల్నాటి శని ప్రభావం మీద మాత్రం బొక్కల మీద, నరాల మీద చూపిస్తుంది. బొక్కల మీద, నరాల మీద, అలాగే కండరాల మీద, అలాగే వారి చర్మం మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వాహనంలో ప్రయాణం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి అందరికీ నష్టాలు జరగాలని ఏం లేదండి. 32 సంవత్సరాలు దాటిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ 32 సంవత్సరాలు దాటిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ అభిషేకం చేయాలి. నవగ్రహ ఆరాధన చేయాలి. అలాగే శనీశ్వరుని పూజ చేపించాలి. అలాగే కాళభైరవుడిని పూజ చేపించాలి. అలాగే శ్రీకృష్ణుడికి పూజ చేయాలి. అలాగే ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. ఇలా చేయటం మూలంగా మాత్రం శనీశ్వరుడి మూలంగా ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇంకా శని ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు గురువు అన్ని పుటక గ్రహాలు మంచిగా ఉంటే మాత్రం వీరికి రాజయోగం కూడా ఉంటుంది. ఎక్కడ పోయినా అనుకున్నది సాధిస్తారు. రాజకీయ రంగంలో, ధన రంగంలో, విద్యా రంగంలో, వ్యాపార రంగంలో, అలాగే కుటుంబ రంగంలో, సంతాన రంగంలో, సంసార రంగంలో ఎక్కడ పోయినా కానీ గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్లో కూడా కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద మాత్రం క్రీడా రంగంలో కావచ్చు, కళారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, చదువు రంగంలో కావచ్చు, ఏ రంగంలో పోయినా గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ శని అంటే చాలామందికి భయం ఉంటుందండి. అలాగే శని మాత్రం ఎవరికి ఇబ్బంది పెట్టాలంటే శనీశ్వర గ్రహం. కానీ మాత్రం అందరికీ ఒక రకంగా మంచి చేస్తాడు. ఎందుకంటే మాత్రం అందరికీ ఒక క్రమశిక్షణ నేర్పించి కొన్ని ఇబ్బందులు పెట్టి, కొన్ని చికాకులు పెట్టి, కొన్ని బాధలు పెట్టి, అవన్నీ పెట్టిన తర్వాత మాత్రం ఒక మనిషి ఎలా జీవించాలో, ఎలా కష్టపడాలో, ఎట్లా శ్రమపడాలో, ఎట్లా క్రమశిక్షణ బతకాలో అనేది చూపించే రకం. అంటే ఒక మాస్టర్ కానీ, ఒక గురువు కానీ, ఓ తండ్రి కానీ పిల్లలకి ఎలా భయపెట్టి, కోప్పడి, తిట్టి, కొట్టి ఎట్లా బుద్ధి చెప్తాడో అలా ఈ గ్రహం ఇబ్బందులు పెట్టి మనుషుల్ని మంచి చేస్తుంది కానీ చెడు మాత్రం చేయదండి. చాలామంది మాత్రం శని అనగానే తిట్టుకుంటారు, బాధపడతారు, పేరే తీయకని అని అంటారండి. అలా అనుకోవద్దండి. శనీశ్వరుడు చాలా ధర్మబద్ధమైన గ్రహం. ఆ గ్రహానికి పూజ చేయాలి. చాలామంది మాత్రం నవగ్రహాన్ని పూజ చేయమనగానే చేస్తారండి. ఏం చేస్తారంటే మాత్రం స్వామికి ముఖాలు చూస్తూ చేస్తారు. నవగ్రహాలకు ముఖాలు చూస్తూ తైలాభిషేకం చేస్తూ ఉంటారండి. కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాత్రం చేయొద్దండి. మామూలుగానే చేస్తూ ఉండాలి. 9 రకాల పూలు పెట్టాలి. 9 రకాలంటే 9 రకాల పూలు దొరకకపోయినా 5-6 రకాలు పెట్టినా పర్వాలేదు. అందులో బ్లూ కలర్ పెట్టాలి. బ్లాక్ కలర్ పూలు అయితే సామాన్యంగా దొరకవు. బ్లూ కలర్ పూలు పెట్టినా కూడా చాలా మంచిది. చేయటం మూలంగా వారికి సత్సంతాన ప్రాప్తి వస్తూ, గృహంలో సంతోషం. మనిషికి మెయిన్గా నిద్ర, తిండి, మనశ్శాంతి 3 ఉండాలండి. నిద్ర లేకపోయినా మాత్రం వారం 10 రోజులు బతకవచ్చు మనిషి. తిండి లేకపోయినా వారం 10 రోజులు బతకవచ్చు. కానీ మనశ్శాంతి లేకుంటే ఒక్కరోజైనా మనిషి చాలా వరకు మనశ్శాంతి లేకుంటే ఇబ్బంది పడతాడండి. ఆ ఇబ్బందులు వెళ్ళిపోవాలంటే శనీశ్వరుని పూజ చేపించాలి. అన్నదానం, గోదానం, భూదానం, అలాగే నల్ల కుక్కలకు మాత్రం ఆహారం దానం, అలాగే నల్లటి చారల ఆవులు ఉన్న వాటికి, నల్ల ఆవులకు వాటికి ఆహార ధాన్యాలు పోయాలండి. అవి ఏం తింటాయో రొట్టెలు తినొచ్చు, గడ్డి తినొచ్చు, చాలా వరకు ఆకులు అల్మలు తినొచ్చు. ఇంకా అన్ని పండ్లు కూడా తింటున్నాయి. తినటం మూలంగా చాలా వరకు అది చేయటం మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయండి. ఎల్నాటి శని ప్రభావం ఉందని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నవగ్రహాన్ని పూజ చేయటం, అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం చేయటం చాలా వరకు మంచిది.
ఇంకా చాలా మిక్కిలి బాధలు అనిపిస్తుంటే మాత్రం శ్రీకాళహస్తి కాడ పోయి చేపించడం, అలాగే శనేశ్వరాలయం పూజ చేపించడం, అలాగే మందపల్లి గ్రామం పోయి పూజ చేయడం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఇబ్బందులు తప్పవండి. ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ వ్యాపారం చేసే వారికి మందగోడితనం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం మందగోడితనం ఉంటుంది. అలాగే మాత్రం స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ చేసుకున్న వారికి కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు మాత్రం అందులో కూడా 5-6 రకాల పంటలు ఉంటాయండి. కొందరు గోధుమలు చేస్తారు, కొందరు వరి పంట చేస్తారు, కొందరు కూరగాయలు చేస్తారు, కొందరు పత్తి పంట చేస్తారు, కొందరు మాత్రం చాలా రకాల పంటలు చేస్తారండి. ఆ పంటల్లో వీరికి మాత్రం కొన్ని కలిసి వస్తాయి, కొన్ని కలిసి రావు. కానీ ఎరుపు భూములు పంట పండించేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. నలుపు భూమి పంట పండించేవారు భూమిలో పంట పండించేవారు కలిసి వస్తుంది. ఇతరత భూమిలో పండించే వారికి ఇబ్బందులు వస్తాయి. నీటికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. కరెంటు శాఖలో కూడా దెబ్బతినే అవకాశం ఉందండి. కరెంటు శాఖ అంటే ఇళ్ళకు తగలదు, మోటార్ బావులు నష్టం కావటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. గొడ్లు గోద ఇల్లు జాగా భూమి బోరు బావి పంటల కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా. కళ్యాణమైన వారికి భార్య భర్తల్లో మాత్రం మనస్పర్ధలు ఉంటాయండి. ఒకరి మనసులో ఒకరు ఉండరు. కాబట్టి ఒకరి మాట ఒకరు వినటం మంచిది. ఒకరు కోప్పడ్డ తర్వాత ఒకరు సైలెంట్గా ఉండటం, ఒకరు సైలెన్స్గా ఉన్న తర్వాత ఇతరులు సైలెన్స్గా ఉండి మాట్లాడితే ఇది చాలా మంచిది. భార్య భర్తలు అంటే పార్వతీ పరమేశ్వరులు, అలాగే లక్ష్మీ విష్ణుమూర్తి, బ్రహ్మ దేవత, సరస్వతి దేవత, ఆ కరెక్ట్ ఆది దంపతులు భార్య భర్తలు కాబట్టి వారిద్దరు నిదానంగా ఉంటే చాలా మంచిది. సంతానం కలగని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. సంతానం లేని వారికి మాత్రం సంతానం దోషం ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే సంతాన ఇబ్బంది పెడుతున్న వారికి సంతానం నుంచి మంచి అయ్యే అవకాశం ఉంది. అలాగే వివాహం చేయాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇల్లు కట్టాలనుకునే వారికి మాత్రం దేవుడి దయ వల్ల మంచి ఫలితం ఉంటుంది. లేదా ఇల్లు కట్టని స్తోమత లేని వారు గవర్నమెంట్ పరంగా ఇల్లు పొందే అవకాశం ఉంది. స్త్రీలు కానీ పురుషులు కానీ అలాగే స్థలమన్నా పొందే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో మాత్రం చిన్నదో పెద్దదో పదవి లభించే అవకాశం ఉంది. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. మిక్కిలి వీరి మీద నరదిష్టి చాలా ఉంది, నరఘోష చాలా ఉంది. అలాగే మాత్రం ఏలినాటి శని ప్రభావం చాలా ఉంది. కాబట్టి మాత్రం ఆ చిక్కులు చికాకులు ఏగలేని వాళ్ళు ఒక్కొక్కరు మాత్రం మనస్సు చాలా బాధ అయి మాత్రం అకలవికలం అయ్యే అవకాశం ఉంది. అసంటి వారు మాత్రం మీకు తెలిసిన సిద్ధాంతి కాడ శాంతి చేయొచ్చు, లేదా మీకు తెలిసిన వారు జ్యోతిష్వ కాడ శాంతి చేయొచ్చు, లేదా మీకు తెలియదు అనుకుంటే మా నంబర్కి ఫోన్ చేస్తే మాత్రం మేము ఒక సొల్యూషన్ చెప్తామండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.